వెల్కమ్ టు జమ్మి న్యూస్. లోకశాంతి కోసం షణ్ముఖ వేద గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం నర్సీపట్నంలో హోమం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని శారదానగర్ బైపాస్లో ఉన్న శ్రీ 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 వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ 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 షణ్ముఖ వేద గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో గణపతి పూజ, కలశం పూజ, లక్ష్మీ గణపతి హోమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిశేషు మాట్లాడుతూ ఈరోజు నర్సీపట్నంలో షణ్ముఖ వేద గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఏర్పడిన సందర్భంగా ఈరోజు గణపతి హోమం నిర్వహించడం జరిగిందని, ఈ హోమం వల్ల హిందువులు మనోవేష్టాలు నెరవేరే విధంగా చూడాలని మరియు లోకశాంతి కోసం హోమం జరిగిందని అన్నారు. హిందువుల సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం ప్రెసిడెంట్ బమ్మిడిపాటి శర్మ, సెక్రటరీ కొత్తలంక భరద్వాజ, ప్రధాన కార్యదర్శి బమ్మిడిపాటి శేఖర్, వైస్ ప్రెసిడెంట్ కుమార్ స్వామి, సభ్యులు మణికంఠ, మధు, అప్పలస్వామి, సుబ్రహ్మణ్య శర్మ, రాజేశ్వరరావు, రాజశర్మ, పెంటాజీ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యమ్మీ న్యూస్. श्री दुर्गा भराधीजे दंतमलाध्यावस्तेर्या हम द्रव्याद्रवराय पुरुषाय महे महासेनाय धीमहि तन्नः शरणं प्रचोदयात् स्वाहा सुब्रह्मण्याय दंतमलाध्यावस्तेर्या ओम ह्रीं ह्रीं क्लीं क्लौं गणपतये भरवरद सर्वजनाय वसमाय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं क्लौं गणपतये भरवरद सर्वजनाय वसमाय स्वाहा स्वाहा ओम मदार्थारां जवादनरार्थानां ఈరోజు నర్సీపట్నంలో శ్రీ 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 షణ్ముఖ వేద గాయత్రి పురోహిత అర్చక సంఘం ఏర్పాటైన సందర్భంగా శ్రీ బైపాస్ రోడ్లో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని సంఘ సభ్యులందరూ కూడా నిర్వహించారు. ఈ సంఘం దాని ఉద్దేశం ఏంటంటే అర్చకులు, పురోహితులు సమైక్యంగా ఉండి మన సమస్యలను మనం పరిష్కరించుకుంటూ సమాజాన్ని హితం కోరుతూ మనం సంఘాభివృద్ధికి వెళ్ళవలసిందిగా మనం అందరూ కూడా కృషి చేయవలసిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సభాయ నమః. పెద్దలకు, చిన్నవాళ్ళకి అందరూ కూడా మా యొక్క నమస్కారాలు. ఈరోజు బైపాస్లో శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నందు అర్చకులందరూ కూడా సంకల్పించుకుని శ్రీ శ్రీ వేదగాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ఓంకారంగా లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటున్నాం. ఈ లక్ష్మీ హోమం చేయటం వల్ల మా యొక్క సంస్థ ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుండి దిగ్విజయంగా నడుపుతూ అందరినీ కూడా బ్రాహ్మణ పురోహిత అర్చకులందరినీ కూడా సమైక్యం చేసుకుంటూ అభివృద్ధి చేసుకోవడమే మా యొక్క సంకల్పం. అలాగే మా యొక్క సంఘం తాలూకు ఉద్దేశం ఏంటంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ కూడా అందరికీ మేము తోడ్పడుతూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మేము ఎప్పుడూ కూడా వారు వెన్నంటే ఉంటామని తెలియజేయడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం చెప్పేసి సభాముఖంగా తెలియజేయండి.
బ్రాహ్మణ పురోహిత సంఘం యొక్క ఆవిర్భావం జరిగిన సందర్భంగా ఈరోజు గణపతి పూజ హోమం గణపతి హోమం జరగడం జరిగింది. అలాగే హిందూ సాంప్రదాయాలని అభివృద్ధి చేయాలి. అంతరించిపోతున్నటువంటి హిందూ సమాజంలో అనేక రకాలైనటువంటి పరిస్థితులు కొన్ని చూస్తున్నాం. ఇవన్నీ కూడా రూపుమాపన ఉద్దేశంతో హిందూ సమాజ అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు నర్సీపట్నం బైపాస్ రోడ్లో శ్రీ షణ్ముఖ వేదగాయత్రి అర్చక పురోహిత సంఘం ఆవిర్భవించిన సందర్భంగా సమాధిహితం గురించి హిందూ ధర్మం నిలబడాలి, హిందూ ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన పూర్వీకులు మనకి ఈ ధర్మాన్ని ఇచ్చారు. ఈ ధర్మాన్ని మనం కొనసాగించాలంటే ఈ ధర్మ పరిరక్షణకి మనందరం పాటుపడాలి. ప్రతి ఒక్కరు నడుం కట్టాలి. సమాధిహితాన్ని కోరేటువంటి బ్రాహ్మణ్స్ వాళ్ళతో పాటు ఇతరులు కూడా పాటుపడి మన ధర్మాన్ని మనం నడిపిస్తూ సమాధిహితానికి ఇది ఏ విధంగా తోడ్పడుతుంది అనే ధర్మాన్ని అన్నింటినీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమము అవన్నీ కూడా సంఘ సభ్యుల చేత ఏర్పాటు జరిగింది.